సో వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో రీసెంట్గా మనకు తెలిసినటువంటి అత్యంత చేదు వార్త, హైకోర్టులో మళ్ళీ హోంగార్డ్ అభ్యర్థులు అయితే కేసులు వేయడం మొదలుపెట్టారు. సో విన్న మీ పరిస్థితి ఎలా ఉంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి నా పరిస్థితి కూడా అదే. లేక ఈ నోటిఫికేషన్ ముందు పోతూ ఉంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని అడ్డంకులు మళ్ళీ మొదటికి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా 24/1/2025 రిట్ పిటిషన్ నెంబర్ 2743/2025 టి సరోజిని, 24/1/2025 రిట్ పిటిషన్ నెంబర్ 2740/2025 చింతయ్య వీర్ల, 24/1/2025 రిట్ పిటిషన్ నెంబర్ 2744/2025 సురేష్ డొక్కు, 24/1/2025 రిట్ పిటిషన్ నెంబర్ 2742/2025 ఆర్జా భానురేఖ. దాదాపుగా ఒకే రోజున 4 హోంగార్డుకు సంబంధించినటువంటి కేసులు ఫైల్ కావడం అనేది జరిగింది. వీటికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అనేది మనకు తెలియరాలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపుగా 500 మంది కానిస్టేబుల్కు సంబంధించినటువంటి దాంట్లో హోంగార్డ్ అభ్యర్థులు కేసులు వేయడానికి రెడీగా ఉన్నట్లయితే మనకైతే సమాచారం. ఇంకా కేసుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి వినికిడి. ఏదేమైనప్పటికీ కూడా ఈ హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఈ హైకోర్టు కేసులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం జెన్యున్గా మీకు సమాచారం ఇచ్చి మీ యొక్క కార్యాచరణను కూడా తెలిపేటటువంటి 2 టెలిగ్రామ్ గ్రూపు లింకులను నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దయచేసి కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కూడా ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఆ టెలిగ్రామ్ గ్రూపు లింకులలో పోయి ఆ గ్రూపులలో జాయిన్ కండి. మీకు పూర్తి జెన్యున్ అని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఈ కేసులు ఎందుకు వేస్తున్నారు, ఈ కేసుల యొక్క పర్యవసానం ఏమి, ఈ మొత్తం మీకు తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం దయచేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.